హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి త్రియాంష్ నైట్ రొటీన్ అనమాట. యాక్చువల్గా ఈ మధ్య నైట్ రొటీన్ అయితే చేంజ్ చేసామండి. 13 months లైక్ 1 year దాటాకే చేంజ్ అయిందనమాట. బిఫోర్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో దాని గురించి అయితే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం, బికాజ్ అది చాలా పెద్ద టాపిక్. సో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కలా ఉండేది త్రియాంష్ నైట్ రొటీన్. అండ్ మెయిన్గా మిడ్ నైట్ స్లీప్ ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. సో మొత్తం కూడా నేను ఈ మధ్యలోనే చేంజ్ చేశానండి. లైక్ త్రియాంష్ బర్త్డే అయ్యాక కొంచెం సిక్ అయ్యాడు. సిక్ అయ్యాక రికవర్ అయిన దగ్గర నుంచి కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చానమాట. ఎక్కువ టైం పట్టలేదులేండి, కొంచెం తొందరగానే అలవాటు పడ్డాడు. ఒక వన్ వీక్ కూడా కాదు, 3 days కంటిన్యూస్గా ఒక్కటే ప్యాటర్న్ నేను అలవాటు చేశాను. సో ఇంకా అలాగే ఫాలో అయిపోతున్నాడు. ఇప్పుడు నేను ఇంకా మర్చిపోయినా కానీ త్రియాంష్ వచ్చి పడుకొని పోతాడు. సో అలా సెట్ అయిపోయిందనమాట టైం అయితే. సో ఇప్పుడైతే ఈవినింగ్, యాక్చువల్గా ఈవినింగ్ 5:30 నుంచి కొంచెం 5:30 తర్వాత వెళ్ళండి, కొంచెం స్లీపీ మోడ్లోకి వెళ్తారనమాట. నిద్రగా ఉంటాడు త్రియాంష్. సో కొంచెం యాక్టివేట్ చేయడానికి, వదిలేస్తే నిద్రపోతాడు కూడా. సో కొంచెం యాక్టివేట్ చేయడానికి ఇంకా కూర్చొని యాక్టివిటీస్ చేపిస్తాను, గేమ్స్ ఆడిస్తాను. సో పెద్ద గేమ్స్ ఏం కాదులేండి, ఉన్న టాయ్స్తోనే కూర్చొని ఆడిస్తూ ఉంటానన్నమాట. సో ఈ 2 toys అయితే రీసెంట్గానే తీసానండి. యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నాను, త్రియాంష్ పుట్టక ముందే వచ్చినట్టు ఉన్నాయి ఇండియా నుంచి. కాకపోతే నేను తీయడం మాత్రం రీసెంట్గానే ఓపెన్ చేశాను. సో మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉంటే ఆ బాల్స్ అయితే వేయడం వచ్చింది. బాల్స్ కదలండి, రింగ్స్. అండ్ ఈ స్టాకింగ్స్ కూడా నేర్పిస్తున్నాను అనమాట. సో ఇవి యాక్చువల్లీ 10 సెట్ వచ్చాయి. బట్ 10 అంటే పిల్లలకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో 3 పెట్టి నేర్పిస్తున్నాను అనమాట. సో ఇంకా కంప్లీట్గా వచ్చేలేదు, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో రాలేదు, కాకపోతే ఫస్ట్ అయితే ప్రాపర్గా పెట్టడం నేర్పిస్తున్నాను. అండ్ దాని తర్వాత సైజ్ వైజ్గా పెట్టడం వస్తుంది కదా అనేసి ఈ రింగ్స్ అయితే చక్కగా వేస్తున్నాడు. స్టార్టింగ్లో అయితే ఇసిరేసేవాడు అనమాట. అది నార్మల్గా రింగ్ ఆడుకోవడానికి బొమ్మలాగా అనమాట తనకి, అంతేగాని అలా మనం సైజ్ వైజ్గా వేయాలి సో ఇవన్నీ తెలీదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వేస్తూ ఉంటే చూసి అది వేయడం రాక ఇసిరేసేవాడు. వేయడం రాక ఇన్ ద సెన్స్ అక్కడ దాకా తెచ్చేవాడు, అక్కడి నుంచి ఇసిరేసేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడు అలవాటు చేసుకున్నాడో తెలియదండి. ప్రాక్టీస్ చేస్తాడనమాట త్రియాంష్ బాగా. మనం చూస్తున్నప్పుడు చేయడు, పక్కకి వెళ్ళిపోయినప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చాలా అబ్జర్వ్ చేశాను, నార్మల్గా వేరే విషయమైనా కానీ ఒక విషయం మనం చూపించాక వెళ్ళిపోయాక తను ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అదే ఎందుకు రాదు అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఎప్పుడు నేర్చుకున్నాడో నాకు కూడా తెలియదు. నేను ఒక 2 times చూపించాను, తర్వాత వేయడం నేర్చుకున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి భలే పెట్టేశాడు. యాక్చువల్గా దాంట్లో ఇంకొకటి కూడా ఉందన్నమాట, బ్లూ దాని కింద, బ్లూకి ఆరెంజ్కి మధ్యలో గ్రీన్ది ఉండేది, అది ఎక్కడో మిస్ అయింది. సో అందుకనే 4తో ఆడుతున్నాడు. యాక్చువల్గా టాయ్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడులేండి, రూమ్ మొత్తం టాయ్స్ వేస్తూ ఉంటాడు. సో అందుకనే ఏ సోఫా కిందో వెళ్ళిపోయినట్టు ఉంది, అది వెతకాలి. సో ఇప్పుడైతే 4 ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా 4తోనే ఆడిస్తున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వేస్తాడని. నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఇసిరేయడం చూశాను, తర్వాత 1-2 వేయడం చూశాను. అసలు ఇంత బాగా ఆడుతున్నాడు, ఇంత బాగా పెడుతున్నాడు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాల. కాకపోతే సైజ్ వైజ్గా అయితే ఏం రాలేదులేండి. కాకపోతే అది కోఇన్సిడెన్స్గా సైజ్ వైజ్గా కరెక్ట్గా పెట్టాడు, కానీ సైజ్ వైజ్గా అయితే రాలేదన్నమాట తనకి ఇంకా. సో ప్రతి గేమ్ ఆడి మనం కరెక్ట్గా వేసాక క్లాప్స్ కొట్టడం అదొకటి అలవాటు చేశాను. సో దట్ తనకి ఓకే మనం మొత్తం కరెక్ట్గా పెట్టాక క్లాప్ కొట్టాలి అంటే కరెక్ట్గా చేసాము అనే ఒక ఇది వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి అలాగా చేస్తూ ఉంటాను. అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మెయిన్గా నార్మల్గా మనమే ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా, పిల్లలకి ఇంకా అలాగే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళకి మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనం అలా డల్గా వాళ్ళు ఓకే చేశారు అన్నట్టు వదిలేసామనుకోండి, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదనమాట. పిల్లలకి ఇంట్రెస్ట్ పుట్టేలాగా మనం అప్రిషియేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంకా ఏది కనిపిస్తే మాత్రం, ఈ టాయ్ కనిపిస్తే కూర్చొని ఆడుతూ ఉంటాడు, ప్రాపర్గా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో కొంచెం టైం పడుతుందిలేండి సైజ్ ప్రాపర్గా రావడానికి. బట్ ఓకే, చాలా వరకు అయితే మంచిగా వేస్తున్నాడు. బికాజ్ నేను ఇంతకుముందు చూసినప్పుడు అయితే అక్కడ దాకా తీసుకురావడం, ఇసిరేయడం ఇన్ ద సెన్స్ బయటకు కాదు, దాని మీదకి ఇసిరేసేవాడు అనమాట. అంటే ఏదో మనం ఒక టాయ్ పెట్టుకొని వేస్తాం కదా, సో అట్లా వేసేసేవాడు అనమాట. సో అలా చేసేవాడు. ఇప్పుడైతే చాలా బాగానే వచ్చినట్టు నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇంకా వాషింగ్ మిషన్ వేసానండి. సో అవన్నీ కూడా డ్రైకి వేయాలి కదా.
యాక్చువల్లీ వింటర్ కాబట్టి హీటర్స్ మీదే ఆరేస్తాను. నైట్ హీటర్స్ వేసుకుంటాం కాబట్టి ఆ హీట్కి మార్నింగ్కి సరిపోతుంది. కానీ వింటర్లో ఈ బట్టలు ఆరేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. ఇంకా నేను ఆరేస్తూ ఉంటుంటే త్రియాంశ్ ఏమో స్టెప్స్ దగ్గర ఆడుతున్నాడు. యాక్చువల్గా అందుకే తీసుకురాను ఇక్కడికి, నేను స్టెప్స్ ఎక్కేస్తూ ఉంటాడనమాట పైకి. కాకపోతే మొన్న కొంచెం 3 స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాడనమాట. ఎక్కువ పడలేదు, కాకపోతే కొంచెం భయపడతాడు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కట్లేదు, తొందరపడి ఎక్కట్లేదు. వెనక నార్మల్గా కూడా అలానే చూసుకుంటాడు, వెనకున్నారా లేదా చూసుకునే ఎక్కుతాడు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఎందుకో అలా తగిలింది, పెద్దగా తగలలేదు, కాకపోతే కొంచెం భయపడ్డాడు అనమాట త్రియాంశ్. సో అందుకని చెప్పి ఇంకా అసలుకే ఎక్కట్లేదు. కానీ ఒక్కొక్కసారి ఎక్కేస్తాడు, చెప్పలేంలేండి. కిడ్స్కి కూడా మైండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మోస్ట్లీ ఎక్కడు, మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో మాత్రం ఎక్కుతాడు అనమాట. సో ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అప్పటి నుంచి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫుడ్ కూడా పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే 6:15 కల్లా మ్యాక్సిమం ఫుడ్ అయితే పెట్టేస్తాను. 6:30 కల్లా ఎండ్ అయిపోతుంది త్రియాంష్కి. ఇవాళ రైస్లో మునగాకు అండ్ కరివేపాకు పౌడర్ మా అక్క చేసి పంపించారన్నాను కదా, సో అదైతే యాడ్ చేసి మంచిగా నెయ్యి వేసి పెడుతున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం తిన్నాక త్రియాంశ్ తినలేదు అంటే నేను యోగట్ యాడ్ చేసేస్తాను. సో లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు యోగట్ ఎక్కువ యాడ్ చేయాలన్నమాట త్రియాంష్కి. రైస్ తక్కువ ఉండాలి, యోగట్ ఎక్కువ ఉండాలి. అండ్ త్రియాంశ్ ఫుడ్ అయిపోయాక నేను కూడా ఫుడ్ తినేస్తున్నాను. నార్మల్గా అయితే రైసే తింటాలేండి. ఆ రోజు బిఫోర్ డే బయటకు వెళ్ళినప్పుడు పిజ్జా ఇచ్చారని చెప్పాను కదా మీకు, ఏదో వ్లాగ్లో చెప్పాను, బిఫోర్ వ్లాగ్లో చెప్పినట్టున్నాను. సో ఫ్రెండ్ పిజ్జా ఇచ్చారనమాట. సో అందుకని చెప్పి ఇంకా అది ఈ డిన్నర్ కింద కన్వర్ట్ చేసుకున్నా. ఇంకా రైస్ ఏం తినట్లేదు అనమాట. సో మోస్ట్లీ నాది త్రియాంష్ది అయితే డిన్నర్ 6:30-7 లోపే కంప్లీట్ అయిపోద్దండి. నేనంటే 10 minutesలో తినేస్తాను కదా. త్రియాంశ్ కూడా ఫాస్ట్గానే తింటాడు. ఒక్కొక్కసారి మాత్రం మరీ స్లోగా తింటాడు, ఇసుకిచ్చాడు, కాకపోతే స్లోగా తింటాడు. అండ్ ఏదైనా పీసెస్ వచ్చినా, లైక్ ఇప్పుడు క్యారెట్ అవి చిన్న చిన్న పీసెస్ చేసేసినప్పుడు అది కొంచెం చూ చేయాలి కదండి, సో అప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నార్మల్గా అయితే కొంచెం ఫాస్ట్గానే తింటాడు. ఇంకా జావలు ఇలాంటివి అయితే ఇంకా ఫాస్ట్గా తింటాడు, ఫాస్ట్గా పెట్టమని అడుగుతాడు. కానీ 1 year బిలోకి ఇప్పటికీ త్రియాంష్లో చాలా 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 చేంజెస్ వచ్చాయండి. సో చూసారు కదా, హాయ్ చెప్తున్నాడు. ఫోన్ కనిపించగానే హాయ్ చెప్పడం ఒకటి బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు చాలా చాలా తెలుస్తున్నాయి త్రియాంష్కి. చెప్పినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తున్నాయి. కొన్ని తెలిసినా కానీ పిల్లలు కదా చెయ్యరు అంతే, కానీ చాలా వరకు తెలుస్తుంది అనమాట. రమ్మనంగానే వస్తాడు, త్రియాంశ్ అని పిలవంగానే ఆగుతాడు. నార్మల్గా ఇంతకు ముందు కూడా పిలవంగానే ఆగేవాడు, బట్ రమ్మంటే ఒక్కొక్కసారి వచ్చేవాడు, ఒక్కొక్కసారి ఆటగా తీసుకునేవాడు. అంత తెలిసినట్టు అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి అన్న విషయం. సో ఇంకా బోర్ కొట్టి మా ఇద్దరికి ఏదో ఒక యాక్టివిటీ లాగా ఏదో ఒక పని చేస్తూ ఉంటే కొంచెం త్రియాంష్కి యాక్టివిటీలా ఉంటుంది అండ్ నాకు కూడా కొంచెం టైంపాస్ అవుతుందని చెప్పేసి ఇవాళ అయితే వాల్ ఖాళీగా ఉందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో దీనికి ఇలా స్టిక్ చేద్దామని. ఇవేమో యాక్చువల్లీ మా సిస్టర్ పంపించారనమాట ఇండియా నుంచి. తను ఆల్మోస్ట్ పంపించి కూడా 1 year అవుతుంది. సో నేను ఇంతకుముందు పైన రూమ్లో అంటించాను, అవి ఒక్కొక్కటిగా ఊడిపోతూ వచ్చాయి. బికాజ్ మేము డబల్ సైడ్ టేప్ పెట్టి అంటిస్తాం కదా, మరి ఎక్కువగా గట్టిగా స్టిక్ చేసినా మనది రెంట్ హౌస్ కాబట్టి ఏం పెయింట్ ఊడిపోద్దో అన్నట్టుగా లైట్గానే అంటిస్తున్నాను నేను. సో త్రియాంష్కి అయితే ఇవి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకోసమని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇది చాలా బాగుంటుందండి ఆర్ట్. మా సిస్టర్ నేర్చుకున్నారనమాట. సో తన క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. తన క్లాస్ తీసుకున్నప్పుడు నేను మీకు నెక్స్ట్ టైం చెప్తానమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఎలా ఆర్ట్ చేయాలి అనేది చాలా ఆర్ట్స్ నేర్చుకున్నారు తను. సో చాలా క్లాసెస్ కూడా తీసుకుంటారు, నేను చెప్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా. త్రియాంష్కి అయితే ఇవి చాలా ఇష్టం. అండ్ మిడిల్లో చేసిందేమో త్రియాంష్ వాళ్ళ అక్క చేసిందనమాట, మా అక్క వాళ్ళ పాప. సో అది కూడా చాలా ఇష్టం అనమాట. త్రియాంష్ చిన్నప్పుడు మిక్కీ మౌస్ని బాగా చూసేవాడు. సో అందుకని మిక్కీ మౌస్తో తయారు చేసి పంపించింది. సో ఇవన్నీ త్రియాంష్కి ఇష్టం అనమాట. అవి పడిపోయాక తర్వాత నెక్స్ట్ డేనో నైటో పడిపోయాయి అనమాట, 1-2. మళ్ళీ అది తీసుకొని ఆ పైన అంటించమని చెప్పి తీసుకొచ్చి ఇస్తున్నాడు నాకు. ఇంకా అంటించడం అయిపోయింది. సో ఇంకా బాల్తో క్యాచెస్ ఆడుతున్నాం అనమాట. త్రియాంష్కి క్యాచ్ అనడం బాగానే వచ్చిందండి. క్యాచ్ అంటే క్యాచ్ అని అండు, కాకపోతే క్యాక్ అంటాడు. ఇప్పుడు అంటే వీడియో తీసి ఒక 1 week అవుతుంది. ఇప్పుడు క్యాష్ అలా వస్తుందన్నమాట. క్యాచ్ అనే వర్డ్ కంప్లీట్గా రాకపోయినా చాలా వరకు ట్రై చేస్తాడు, ఇంకా అంటూనే ఉంటాడు కూడా. ఏదో ఒక బొమ్మ తీసుకురావడం,
క్యాచ్ అని చెప్పి విసిరేయడం. ఇంకా పడుకొని ఉన్నామంటే బాటిల్స్ దగ్గర నుంచి ఏది దొరికితే అది క్యాచ్ అని విసిరేస్తాడు. పాపం తెలియదు కదా తగులుతుందని. సో నాకు అదే భయం అనమాట. చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళిన మామూలుగా ఆటనే అనుకుంటున్నాడు, తగులుతుంది అన్నట్టు కాకుండా క్యాచ్ అన్నట్టు వేస్తాడు, ఎక్కడ పిల్లల మీద వేస్తాడు అని భయం నాకు. కాకపోతే ఇప్పటిదాకా ఎవరి మీద అంత ఇసిరేయలేదు. నా మీద అయితే చాలాసార్లు ఇసిరేసాడులేండి, నా మీద వాళ్ళ డాడీ మీద. క్యాచ్ అని చెప్పి ఖాళీ బాటిల్ కూడా తీసుకురాడు, ఫుల్గా ఉన్న బాటిల్ తీసుకొస్తాడు విసిరేయడానికి, కరెక్ట్గా ఫేస్ మీద వేస్తాడు అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో క్యాచ్ నేర్చుకున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ. సో అందుకోసమని బాల్స్ ఎక్కడ ఉన్నాయో ఎతికి తీసి పెట్టుకుంటున్నాను నేను. కానీ బాల్తో కన్నా వేరే టాయ్స్తో ఎక్కువ ఆడతాడు అనమాట క్యాచ్. బాటిల్తో మెయిన్గా, ఇంకా టాయ్స్ పెద్దవి ఉంటాయి కదా, డక్ అలాంటి వాటితో ఎక్కువ ఆడుతూ ఉంటాడు. ఇంకా సార్ గారికి అది కూడా బోర్ కొట్టేసింది. యాక్చువల్గా ఏంటంటే మ్యాట్రిస్ మీదకి వెళ్ళి దిగుతూ ఉన్నప్పుడు కొంచెం జారిందనమాట. అది త్రియాంష్కి నచ్చింది. సో ఇంకా మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ జారడానికి కాలు కొంచెం జారింది లాస్ట్లో. సో మళ్ళీ అలాగే జారడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో స్లైడింగ్ నచ్చిందని చెప్పి అర్థమయ్యి పిలిచి ఇంకా రానన్న ఆడిస్తా అని చెప్పేసి పిలిచా. చాలా ఎంజాయ్ చేశాడు. సో నాకు అప్పుడే అర్థమైంది స్లైడింగ్ నచ్చుతుందని. యాక్చువల్లీ ఇంతకుముందు ట్రై చేశానండి, లైక్ అది 3 months బ్యాక్ అనుకుంటా. అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అప్పటికి అంత తెలియదు కదా పిల్లలకి, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకే నేను అంత పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఇవాళ గమనించాను, త్రియాంజ్ కూడా జారాలని కాదు, కాకపోతే అనుకోకుండా జారింది, అది నచ్చి మళ్ళీ అలాగే ట్రై చేస్తున్నాడు అనమాట. సో అందుకనే ఇంకా బయటకు కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నా. స్లైడ్ ఇక్కడ పార్క్కి తీసుకెళ్దామంటే ఫుల్ కూల్గా ఉందండి వెదర్. సో అయితే వర్షాలు లేదంటే చలి, ఈ రెండే ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే మాకు. సో అందుకనే పార్క్కి అయితే తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంకా ఇండోర్ ప్లే ఏరియాస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఎతుకుతున్నాను తీసుకెళ్దామని చెప్పేసి. స్కూల్లో యాక్చువల్లీ ఉంటాయన్నమాట చిల్డ్రన్ సెంటర్లో. కాకపోతే పిల్లలు కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఆడడానికి కుదరదు కదా, సో అందుకని కుదరట్లేదు. ఇంకా ఈ 13th month వచ్చిన దగ్గర నుంచి కూడా త్రియాంష్ ప్యాటర్న్ మార్చాలని చెప్పా కదండి. సో మోస్ట్లీ మార్నింగ్ ఎర్లీగా లెగుస్తాడు అనమాట. మోస్ట్లీ కాదులేండి, చాలా డైలీ లెగుస్తాడు. ఎప్పుడైనా నైట్ లేట్ అయితే తప్పించి. మొన్న బయటకు వెళ్ళాం కదా, ఆ రోజు అయితే ఇంకా ఫుల్ లేట్ అయిపోయింది. అసలు నైట్ అంతా పడుకోలేదు, ఇంటికి వచ్చేదాకా పడుకోలేదనమాట. బయట ఎంతసేపు పడుకోబెట్టినా. రెస్టారెంట్కి వెళ్ళాం కదా, ఆ రెస్టారెంట్లో చాలాసార్లు నేను వాష్రూమ్కి వెళ్ళి కూడా ట్రై చేశాను. ఎవరైనా డోర్ తీసి జనరల్గా తిరుగుతూ ఉంటారు కదా, సో ఎవరైనా రావడం ఇంకా డింగర్ లేక చూడడం. సో అస్సలు నిద్రపోలేదనమాట. ఇంటికి వచ్చాక 11:30కి పడుకున్నాడు. సో అలాంటి టైంలో తప్పించి మోస్ట్లీ నైట్ తొందరగా పడుకుంటాడు అండ్ ఎర్లీ మార్నింగ్ తొందరగా లెగుస్తాడు అనమాట. సో నేను కూడా త్రియాంష్తో పాటు నా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాను. అండ్ దీంతోపాటు ఇంతకుముందు త్రియాంష్ చాలాసార్లు లేచేవాడండి మధ్యలో. చాలాసార్లు అంటే స్టార్టింగ్లో ఏంటంటే లైక్ 2 times లేసేవాడు కరెక్ట్గా, నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి. దాని తర్వాత మధ్యలో లెగిసి నైట్ చాలాసేపు మెలకుగా ఉండడం, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండేదన్నమాట. సో అదంతా కూడా పోయింది. ఇప్పుడైతే నేనైతే కంప్లీట్గా ప్యాటర్న్ ఒకటే అలవాటు చేసేసాను, ఇంకా సేమ్ అలాగే ఉంది. ఏదన్నా మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి లెగిసినా కానీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఇంకా పిల్లలు అన్నాక ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి కాబట్టి అలా తప్పించి చాలా వరకు కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. ఇంకా ఆడించి నెక్స్ట్ మా డైలీ రొటీన్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్గా. గేమ్స్ మాత్రం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా డైలీ రొటీన్. ఇంకా కెటిల్లో వాటర్ పెట్టేసి ఆన్ చేయాలండి. సో నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి తాగుతాడనమాట త్రియాంష్ మిల్క్. నైట్ తాగినప్పుడు నేను మిల్క్ పౌడర్ కలిపిస్తాను అండ్ మార్నింగ్ మాత్రం ఒక్కొక్కసారి ఇస్తున్నాను, ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తున్నాను. బికాజ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పడుకోబెడతానమాట. సో అందుకని చెప్పేసి స్కిప్ చేస్తాను. నిద్రపోకపోయినా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎర్లీగా తినేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ పాలు ఇస్తుంటే బ్రేక్ఫాస్ట్ లేట్ చేస్తున్నాడు అనమాట, అంటే తినట్లేదు సరిగ్గా, ఇన్కంప్లీట్గా తింటున్నాడు. అసలు సాటిస్ఫాక్షన్ ఉండట్లా నాకు కూడా. సో అందుకని చెప్పి మార్నింగ్ మాత్రం మిల్క్ ఇవ్వట్లేదండి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక 2 hours 1.5 hour 2 hours అయ్యాక అప్పుడు మిల్క్ ఇస్తున్నాను. అండ్ అలానే ఎప్పుడైనా కానీ నైట్ ఒకసారి మిల్క్ తాగాడు అనుకుంటే ఇంకోసారి మార్నింగ్ టైం ఇస్తానమాట. సో మోస్ట్లీ నైట్ 2 times తాగుతాడు, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అంతే. ఒక్కొక్కసారి అయితే ఇంకా చెప్పా కదండి, నేను మొన్న
రెస్టారెంట్కి వెళ్ళొచ్చాక 11:30కి పడుకున్నాడని. సో ఆ రోజు అయితే ఇంకా నైట్ లెగవలేదు, డైరెక్ట్ మార్నింగ్ లెగిసాడు. సో మార్నింగ్ ఇంకా నేను మిల్క్ ఇవ్వకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ తాగిన 1.5 అవర్కి అలాగా మిల్క్ ఇచ్చాను అనమాట. సో ఇప్పటికైతే మిల్క్ పౌడర్ తాగుతున్నాడు. అండ్ దీని తర్వాత నేను కౌ మిల్క్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ప్లాన్ చేస్తున్నాను. నేను ఇంక ఈ పనులు చేస్తున్నంతసేపు కింద తిరుగుతూనే ఉంటాడనమాట కిచెన్లో. నేను ఎక్కడుంటే అక్కడ తిరుగుతూనే ఉంటాడు. అసలు యాక్చువల్గా ఏ పని చేసుకొనివ్వడు. ఈ కొంచెం చిన్న చిన్న పనులే కాబట్టి కొంచెం తొందరగా అయిపోతాయి కాబట్టి ఓకే. ఇంకా ఏదైనా కుకింగ్ కానీ ఏమైనా చేసుకుందాం ఆ టైంలో అనుకుంటే మాత్రం అస్సలు చేయనివ్వడండి. సో త్రియాంష్కి అయితే క్యాప్ తీయడం వచ్చింది. నేను బాటిల్స్ అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. 3 బాటిల్స్ పెట్టుకుంటాను. యాక్చువల్లీ 2 బాటిల్స్ ఏమో నార్మల్వి, ఒకటేమో నార్మల్ వాటర్ కోసం అని పెట్టుకుంటాను. అండ్ ఫ్లాస్క్ అండ్ అలానే మిల్క్ పౌడర్. సో ఇవన్నీ పెట్టుకుంటాను. తీసుకొచ్చి అక్కడ పెట్టానో లేదో క్యాప్ ఓపెన్ చేసి వాటర్ తాగుతున్నాడు. అండ్ మళ్ళీ క్యాప్ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదొక మంచి హ్యాబిట్ చూశాను త్రియాంష్ దగ్గర. ఏంటంటే ఏదైనా వస్తువు తీసాక మళ్ళీ దాన్ని అక్కడే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇదైతే పిల్లలకి మనం చాలా అలవాటు చేయాలండి. టాయ్స్ కూడా ఇంతకుముందు త్రియాంష్ ఏం చేసేవాడంటే మొత్తం బోర్లు ఇచ్చేసేవాడు అనమాట. నేను బుట్టలో పెడితే మొత్తం అన్ని బోర్లు ఇచ్చేవాడు. ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లో వేయడం చూసి ఒక్కొక్కసారి వేస్తున్నాడు, బట్ అన్నిసార్లు వేయడు. ఒక్కొక్కసారి వేస్తాడు, బట్ చేస్తూ ఉంటే త్రియాంష్ ముందే చేస్తూ ఉండి త్రియాంష్ని ఇలా చేయమ్మా, దీంట్లో వేయమ్మా అని చెప్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతూ ఉంది. సో మనం పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే చిన్నవన్నీ చాలా నేర్పించాలండి. మెయిన్గా ఇలాంటివి అన్నీ టైడీ చేసుకోవడం, టాయ్స్ అన్నీ తీసినవి వేయడం. అండ్ అలానే పాటీ ట్రైనింగ్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి. బట్ నేను కొంచెం టైం తీసుకుంటున్నాను చేయడానికి. అండ్ దెన్ టాయ్స్ షేర్ చేసుకోవాలి. అండ్ అలానే వేరే వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ లాక్కోకూడదు. సో ఇవన్నీ నేర్పించాలన్నమాట. బికాస్ చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలా వరకు పిల్లలు చేస్తూ ఉంటారు, పిల్లలు నాకు తెలియక, కాకపోతే అందరికీ నేర్పిస్తూ ఉంటారనమాట. ఈ మధ్య అయితే కొత్తగా చూస్తున్నానండి, త్రియాంష్కి బోర్ కొట్టినప్పుడల్లా వెళ్ళి ఆ గోడకు కొట్టుకుంటూ ఉంటాడు. సో ఏదైనా నేను ఇంకా ఇంతకుముందు నో నాన్న అనగానే అది ఒక ఆటలా అయిపోయిందనమాట త్రియాంష్కి. సో అందుకని చెప్పేసి ఏదో ఒక టాయ్ ఆడిస్తూ ఉంటే డిస్ట్రాక్ట్ అయ్యి వస్తున్నాడు అనమాట. ఇంతకుముందు అయితే ఫస్ట్ నో అని చెప్పేదాన్ని. నో అని చెప్తుంటే ఏమైందంటే అదొక ఆట అయిపోయింది త్రియాంష్కి. సో ఇంకా చూసి నవ్వి చేస్తూ ఉన్నాడు అనమాట, రిపీట్ చేస్తూ ఉంటాడు, అంటే మనల్ని ఆడించడానికి అన్నట్టు చేస్తూ ఉంటాడు. సో అందుకని ఇంకా టాయ్స్ అవి చూపించి డీవియేట్ చేస్తున్నాను. మోస్ట్లీ నైట్ టైం అసలు నేను నైట్ టైం అని కాదులేండి, త్రియాంష్ ముందు అంత ఫోన్ నేను ఎక్కువ యూజ్ చేయను. ఏదైనా వీడియో చూడాలన్నా ఏమన్నా అన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, ఇయర్ బడ్స్ పెట్టుకొని పక్కన వింటూ ఉంటాను తప్పించి వీడియో అయితే పర్టికులర్గా అయితే చూడను అనమాట, చాలా రేరు. అండ్ దట్టు ఈవినింగ్ అయితే అస్సలు చూపించకూడదండి పిల్లలకి, సో దట్ వాళ్ళ స్లీపింగ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. నేను అది చాలా 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 బాగా గమనించాను త్రియాంష్ విషయంలో. సో నైట్ అంటే ఇన్ ద సెన్స్ ఈవినింగ్ నుంచి కొంచెం 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ బిఫోర్ స్లీప్ నుంచి ఫోన్ అనేది చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని. త్రియాంష్ నార్మల్గా అయితే ఫోన్ చూడ్డు, కాకపోతే ఇంకా మనం చూస్తున్నప్పుడు అదొక ఇది వస్తుంది కదా, యాంగ్జైటీ, వాళ్ళకి ఏముంది దాంట్లో ఏంటి అనేది చూడాలనిపిస్తుంది. సో అది కూడా తగ్గించేయాలని నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. సో త్రియాంష్ అయితే మోస్ట్లీ 8:30 లోపే నిద్రపోతాడండి. 8 నుంచి 8:30 మధ్యలో ఎప్పుడైనా పడుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.